ఈ రోజు చిట్వేలి మండలం కే కందులవారిపల్లి జెడ్పీహెచ్ హై స్కూల్ నందు ప్రభుత్వం ఏర్పడే 100 రోజులు పూర్తయిన శుభ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమం నిర్వహించిన రైల్వే కోడ్ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి వారి తనయుడు ముక్క సాయి వికాస్ రెడ్డి రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ అనంతరం ముక్క రూపానందరెడ్డి కే కందులవారిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మాట్లాడుతూ గతంలో ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయని నేడు రాష్ట్ర ప్రభుత్వ మెగా డిఎస్సి ద్వారా 16,437 టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేసి మీరు జోక్ సమస్యలు నివారించేందుకు గాను చర్యలు చేపడుతోందని రాబోయే రోజుల్లో అందరికీ ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు శాఖ అధికారులు పలు గ్రామ ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులు మహిళా కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా నాన్న కూర్చోవాలి నాన్న పిలిచేవాళ్ళందరూ స్టేజ్ దయచేసి పేరు పిలిచిన వాళ్ళంతా దయచేసి పైకి రండి అలా కూడా అయినా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరగవచ్చు ఉంది. దయచేసి అందరూ కూడా గమనించండి. దయచేసి రండి. జ్యోతి ప్రజ్వల కార్యక్రమం జరుగుతూ ఉండగా అందరూ కూడా మరి క్లాప్స్ కొట్టవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మన కరధ్వనుల చేత ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిద్దాం. బేసా నేను వచ్చిందంటే చాలు. ఇది దీంట్లో యాడ్ చేస్తాను. కొంచెం సైడ్ రాను సార్. ఓకే సార్. నిలవండి అనుకుందాం. ఇక్కడ పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి. ఒకటి పట్టుకోండి కాదు. సార్ సార్ అట్లే ఉండండి ఒకరి. ఓకే సార్. సభకు విచ్చేసినటువంటి కందులవారిపల్లి అలాగే మన ఆయా గ్రామం నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అడుగుతాము. మీరు కంగారు పడకుండా నెమ్మదిగా వచ్చివ్వండి. వెళ్ళండి. వాళ్ళ సమస్య చెప్తారు. హౌసింగ్ ఏసార్ గారు అర్జీలు తెచ్చి ఉండగా ఏ పథకానికి సంబంధించిన అర్జీ ఆ అధికారులు తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం.